Hello guys, how are you? After a long time, I am back now. Earlier, I did around 7 videos regarding SAP series. Today, I am going to explain about new topic which is related to previous video. సో లాస్ట్ టైం అయితే నేను మెటీరియల్ మాస్టర్ గురించి మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ మనం క్రియేట్ కూడా చేశాము. బట్ చాలామంది అది చూసారు, అట్లనే వదిలేశారు. ఇంత కష్టపడుతూ మీకోసం ఈ ఫ్రీ కంటెంట్ నేను చేస్తుంటే నన్ను అభినందించాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, కామెంట్ పెట్టాల్సింది పోయి, అట్లా సైలెంట్‌గా ఉంటే నాకు బూస్ట్ అవ్వదనమాట. సో, మీరిచ్చే చిన్న చిన్న రెస్పాన్స్‌ల వల్ల నేను మోర్ కంటెంట్ అనేది దీంట్లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరేం చేయకుండా అట్లా చూస్తూ వదిలేస్తే ఇది మార్కెట్‌లో ఫ్రీ ఆఫ్ కంటెంట్ కాదు. 30,000, 40,000 డిమాండ్ చేస్తున్న కంటెంట్ ఇది. నేను మన వాళ్ళ కోసం ఆలోచించి అందరూ పైసలతోనే పుట్టరు కాబట్టి కొంచెమన్నా ఇక్కడ నేర్చుకొని ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారని చెప్పేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. కాన్సెప్ట్స్ అయితే కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ చూస్తూ ఉంటే మీకు కాన్సెప్ట్ అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో అడగండి. అప్పుడే మీరు వింటున్నారో లేదని నాకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీకు న్యూ వీడియోస్ ఏమన్నా నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. ఇక మీ ఇష్టం. నా సైడ్ ఉన్న రెస్పాన్స్ అయితే నేను చేస్తున్నాను. మీ సైడ్ నుంచి ఏం చేయాలో మీరు చేయండి. ఓకేనా? మన ఎయిమ్ వచ్చి టు గెట్ ద జాబ్. ఓకేనా? ఓకే. లాస్ట్ క్లాస్‌లో అయితే నేను మెటీరియల్ క్రియేట్ చేశాను. ఆ మెటీరియల్ ఎలా చెక్ చేయాలి? ఎలా చేంజ్ చేయాలి? డిస్‌ప్లే ఏంటి? అనేది మనం చేసాం. బట్ చాలామందికి మెటీరియల్ క్రియేషన్‌లోనే ఇంకా ఆగిపోయారు. అంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి చూసి వచ్చేయాలంటే ఇది రాదు. ఎందుకంటే ఇది సాఫ్ట్‌వేర్. సో మెనీ ఎర్రర్స్ ఉంటాయి. ఈవెన్ మనం కోడింగ్ నేర్చుకున్నా సరే ప్రతిసారి ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అంటే రాదు. ఎర్రర్స్ వస్తాయి. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చాట్‌జీపీటీని అడగాల. చాట్‌జీపీటీలో చూసి సాల్వ్ చేయాలి. అప్పటికి రాలేదు. ఇంకో 2 అవర్స్, 3 అవర్స్ అట్లా చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎర్రర్ రాగానే నేను మీకు అది సొల్యూషన్ చెప్పేస్తే ఇంక ఎర్రర్ మీరు రేపు రియల్ టైమ్‌లో ఏం చేస్తారు? అది మీకు కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో, ఒకసారి అది చూడండి. అంతగా మీకు అర్థం కాకపోతే 2, 3 సార్లు చూసినా మీకు అర్థం కాకపోతే అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? టుడే మన టాపిక్ వచ్చేసి సోర్స్ లిస్ట్ ఒకటి, పర్చేస్ ఇన్ఫో రికార్డ్ ఒకటి. బిఫోర్ దట్ నేను మళ్ళీ మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. మెటీరియల్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ ఉంది మనకి. అలాగే పాత్ కూడా ఉంది. ఎస్‌పీఆర్ఓ ద్వారా వెళ్ళి మనం మెటీరియల్ మేనేజ్మెంట్‌కెళ్ళి అక్కడ కొంచెం పాత్ ఉంటుంది. ఆ పాత్ ద్వారా వెళ్ళి మెటీరియల్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు. లేదు సింపుల్‌గా మనం టీ కోడ్ ఉంది. MM01 ఫర్ క్రియేషన్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన MM01కి వచ్చాక మనం ఇండస్ట్రీ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మరి ఏదైనా తీసుకోవచ్చు. సో, మనం ఆల్రెడీ ఈ ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా లాస్ట్ క్లాస్‌లో మనం అయితే చూసాము. 1, 2, 3 సిరీస్‌లో అది ఉంటుంది. సో, నేను ఆటోమొబైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎస్ఏపీ కొన్ని డిఫాల్ట్స్ ఇస్తుంది. ఆ డిఫాల్ట్ ఏదైతే ఉందో ప్రీ డిఫైన్స్ అవి నేను స్టాండర్డ్స్ అంటారు వీటిని. అవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. లేదు మీరు ఓన్‌గా సెలెక్ట్ చేసుకుంటానంటే నా వీడియోస్ చూసి ఓన్‌గా తయారు చేసుకొని అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే క్లిక్ ఆన్ ఎంటర్ అన్న ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ గ్రీన్ ఉంది కదా! గ్రీన్ టిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది సెలెక్ట్ వ్యూస్ అని తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక్కొక్క వ్యూకి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. బేసిక్ డేటా 1 సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్ డేటా మీన్స్ ఏంటంటే ఆ మెటీరియల్ యొక్క బేసిక్ డేటా దాంట్లో ఉంటుంది. ఆ మెటీరియల్ ఏంటి? ఆ మెటీరియల్ వెయిట్ ఎంత? ఆ మెటీరియల్‌ని ఎలా కొలుస్తారు? మీన్స్ కేజీస్‌లోనా? లేకపోతే కిలోగ్రామ్సా? గ్రామ్సా? అవంతా డేటా ఈ 1, 2 ట్యాబ్స్‌లో ఉంటుంది. తర్వాత సేల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే టాక్స్‌లు గట్టా మనం ఇవ్వాలి కదా! మెటీరియల్‌కి. సేల్స్ వాళ్ళుంటే వాళ్ళు ఇక్కడ రియల్ టైమ్‌లో వాళ్ళు చేస్తారు. మనం ఈ 2 చేసి మన పర్చేసింగ్ ఒకటి, తర్వాత పర్చేస్ ఆర్డర్ టెక్స్ట్ ఇవి చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఇక్కడ లేరు కదా వాళ్ళు. సో, వాళ్ళవి కూడా మనమే చేసి చూపించాలి. డెమో సర్వర్ కాబట్టి. రియల్ టైమ్‌లో ఇన్ని అవసరం లేదు. తర్వాత 1, 2, 3, 4 ఎంఆర్‌పీలనేది
ఇవి ఎవరివంటే పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు ఇది. సో ఇది వాళ్ళవి. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి మనమే సెలెక్ట్ చేసుకున్నాం. జనరల్ ప్లాన్ డేటా 1, తర్వాత 2, తర్వాత అకౌంటింగ్ ట్యాబ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. కాస్టింగ్ 1, కాస్టింగ్ 2 అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వ్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆర్గనైజేషన్ లెవెల్స్ అని ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్లాంట్ ఉంటే ఇవ్వండి. స్టోరేజ్ లొకేషన్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఈ రెండు మీకు చెప్పాను ఆల్రెడీ. సో లేదు అంటే ఎస్ఏపి స్టాండర్డ్స్ తీసుకోండి. ఎస్ఏపి స్టాండర్డ్స్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని వస్తాయి స్టాండర్డ్స్. 000 001 అనేది ఎస్ఏపి స్టాండర్డ్ మాట. అవి కొన్ని మనం ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్రియేట్ చేసుకున్నవి. ఈ పృథ్వీ, మెగా స్టోర్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్న ప్లాంట్లు అనమాట. సో నేనైతే ఎస్ఏపి స్టాండర్డ్స్ మీద వెళ్తున్నాను. సో 0001 స్టోరేజ్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. మీదేమన్నా ఉంటే అది ఇచ్చుకోండి, లేదంటే ఎస్ఏపి స్టాండర్డ్ మీద వెళ్ళండి. నేనైతే ఎస్ఏపి స్టాండర్డ్ మీద వెళ్ళాను. సేల్స్ ఆర్గనైజేషన్ ఆల్సో సేమ్. ఇవన్నీ ఎస్ఏపి స్టాండర్డ్స్ మాట. ఇది సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఎస్డి వాళ్ళది ఇది. సో వాళ్ళు లేరు కాబట్టి మనం ఎంట్రీలు అయితే ఇస్తున్నాం. ఇది మ్యాండేటరీగా ఇవే ఇవ్వాలా అన్నది ఏం లేదు. మన స్టాండర్డ్స్ తీసుకుంటున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఇవ్వాల్సిన ఎంట్రీస్ ఇవి రెండు మనవి, ప్లాన్ టు స్టోరేజ్ లొకేషన్. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. 980025 అనే దాంతో మనకి మెటీరియల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే మెటీరియల్ ట్యాబ్లో మీరు ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. MM01 ఇక్కడ మనం మెటీరియల్లో ఏదైనా నెంబర్ ఇచ్చామంటే ఎక్స్టర్నల్ ఏ నెంబర్ లేకుండా మనం జస్ట్ ఇట్లా క్లిక్ ఆన్ చేసి ఇక్కడ నుంచి మనం డేటా ఇచ్చుకుని వెళ్తే మాత్రం దాన్ని ఇంటర్నల్ క్రియేషన్ అంటారు. ఇప్పుడు మనం చేసింది ఇంటర్నల్ క్రియేషన్ అంటే సిస్టమ్ ఇక్కడ నెంబర్ ఒకటి ఇచ్చింది. మీరు ఇక్కడ చూడండి, నెంబర్ ఇచ్చిందా 980025 అని. అది సిస్టమ్ జనరేటెడ్ నెంబర్ అంటే ఇంటర్నల్. అది ఇక్కడ మనం ఏమి ఇవ్వకుండా సిస్టమ్లో ఏదో ఒక నెంబర్ ఇమ్మని ర్యాండమ్గా చెప్పి మనం ఈ డేటా ఎంటర్ చేసుకున్నాం. ఆ నెంబర్ ఇచ్చింది. అట్లా కాదు, నాకు పలానా ఈ పేరుతో కావాలి, సపోజ్ ఈ నెంబర్తో ఇలా ఈ నెంబర్తో కావాలి, లేదంటే సమ్ XYZ నేమ్తో కావాలంటే మనం నేమ్ ఇస్తే ఇక్కడ ఇదే నేమ్తో మెటీరియల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అది కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు ఏం అడుగుతుందంటే ఆ మెటీరియల్ పేరు ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి అని అడుగుతుంది. నేనేం చెప్తున్నానంటే దీనికి బజాజ్ టైర్స్ 13 ఇంచ్ అని చెప్తున్నా. 13 ఇంచ్ బజాజ్ మోటార్స్కి మనం టైర్స్. బజాజ్ మోటార్స్ అంటే మనం బైక్స్ అని అవ్వచ్చు, కార్స్ అని అవ్వచ్చు. సపోజ్ కార్స్ అనుకుందాం, బజాజ్ కార్స్ అనుకుందాం, ఒక న్యూ మోడల్ కార్. లేదంటే మీకు నచ్చింది ఏ కార్ అయినా పెట్టుకోండి, మెటీరియల్ కోసం అంతే. బజాజ్ అంటే మన కంపెనీ పేరు బజాజ్. ఓకేనా, టైర్స్ కంపెనీ పేరు కాదు, మన కంపెనీ పేరు బజాజ్. టైర్స్ 13 ఇంచ్ అంటే మెటీరియల్ అది, అంటే మన కంపెనీ ప్లస్ ఆ మెటీరియల్ని మన కంపెనీ మెటీరియల్ అని తెలియాలి కదా, ఇది మనం కొంటున్నాం కదా. సో దానికోసం బజాజ్ అనేది మన కంపెనీ, మెటీరియల్ వచ్చేసి టైర్స్. సో ఇక్కడ బేస్ యూనిట్ అంటే ఆ టైర్స్ని ఎట్లా మెజర్ చేస్తారు అని అడుగుతుంది. సో ఇక్కడ స్క్వేర్లోనా పర్సంటేజా ఏంటి అని అడుగుతుంది. కిందకి వెళ్ళండి, టైర్ని ఈచ్ అంటే ఒక్కొక్క దాని కింద మెజర్ చేస్తారు కాబట్టి ఈచ్ ఎక్కడ ఉంది, ఈఏ సెలెక్ట్ చేసేసేయండి. మెటీరియల్ గ్రూప్ అని అడుగుతుంది, ఎస్ఏపి స్టాండర్డ్స్ ఇచ్చేసేయండి. 0001 అనేది దీని యొక్క స్టాండర్డ్. లేదు మీరు క్రియేట్ చేసుకుంటానంటే మెటీరియల్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవి ఇచ్చేసాక ఇక్కడ చూడండి, ఎస్ఎన్ ఎఫెక్ట్ వాల్యూస్ అని ఉంది. ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎప్పుడైతే నెక్స్ట్ స్క్రీన్లో ఎప్పుడైనా ఇది అడిగింది అనుకో, బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ కానీ లేదంటే మెటీరియల్ గ్రూప్ అని, ఇది పేజ్లో మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఇదే సేమ్ డేటా ఇది ఇక్కడ కాపీ చేసుకొని ఈ టిక్ మార్క్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ పేజ్లో ఆటోమేటిక్గా డేటా అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడ మనం టిక్ ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అని అంటే మళ్ళీ మనం ఈ ఎంటర్ చేయాలి, 0001 అనేది ఎంటర్ చేయాలి. ఇది దానికోసం. ముందు క్లాస్లో మనకు అర్థమవుతుంది ఫ్రంట్కి వెళ్ళే కొలది. తర్వాత ఇక్కడ జన్ ఐటమ్ కేటగిరీ అని ఉంటుంది. కేటగిరీ గ్రూప్ వచ్చి NORM. అంటే ఇది ఏంటంటే ఇక్కడ మనం చూస్తే చాలా అయితే ఉంటాయి, మేక్ టు ఆర్డర్ అని, తర్వాత ఇవన్నీ ఉంటాయి. సో మనం నార్మ్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, నార్మ్ అంటే ఏం లేదు, ఏ మెటీరియల్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. ఒక మెటీరియల్ని మనం టచ్ చేయగలం, మనం ఫీల్ అవ్వగలం దాన్ని పట్టుకున్నప్పుడు, అంటే దాన్ని NORM అంటారు అనమాట. ఇక్కడ మీరు చూడండి, నార్మ్ స్టాండర్డ్ ఐటమ్ ఇది, ఎస్ఏపి యొక్క స్టాండర్డ్ ఐటమ్ ఇది, చూసారా. ఇంకా చాలా మెటీరియల్స్ ఉంటాయి, ఇది నార్మ్ మెటీరియల్ అనమాట, ఎస్ఏపి స్టాండర్డ్. ఇప్పుడు టైర్స్ అనేవి మనం చూడగలం, దాన్ని టచ్ చేయగలం ఫిజికల్గా కదా.
సో, అందుకని నార్మల్ సెలెక్ట్ చేసుకున్నాం. అదే మనకిది సర్వీస్ మెటీరియల్ అయ్యుండి, అది ఇంటర్నెట్ అనుకోండి సపోజు, దాన్ని మనం చూడగలమా? అప్పుడు ఇక్కడ వేరేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో, గ్రాస్ వెయిట్ ఒక టైర్ వచ్చి 5 కేజీస్ ఉంటదని చెప్పండి. ఇది కేజీ తీసుకుందా? ఒకవేళ కేజీ కాకపోతే ఇక్కడ మీరు వెయిట్ మార్చుకోండి. గ్రామ్సా? గిగాబైటా? టన్సా? యూఎస్ టన్నా? ఇయన్నీ మీరు మార్చుకోండి. సో, కేజీస్‌లోనే చూస్తారు కాబట్టి కేజీ. నెట్ వెయిట్ కూడా 5 ఉంటది అని చెప్పేసేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇచ్చేసేయండి. బేసిక్ డేటా 2లో అయితే మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సేల్స్‌లోకెళ్తుంది. ఇక్కడ సేల్స్‌లో మనకి ట్యాక్స్‌లు ఇవ్వాలి. ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ ఆస్ట్రేలియాలో దీనికి ట్యాక్స్ పడతదా? జర్మనీలో ట్యాక్స్ పడతదా? ఎంత పడుతుందని అడుగుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి 0 ఇచ్చేసేయండి. అండ్ రెండో దానికి కూడా నో ట్యాక్స్ అని ఇచ్చేసేయండి 0. ఇయన్నీ ట్యాక్స్‌లన్నీ కూడా ఎస్‌డి వాళ్ళయి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళయి. ఈడ కూడా మీరు 0 ట్యాక్స్ అని ఇచ్చేసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ కొట్టేసేయండి. ఇక్కడికొచ్చేటప్పటికి చూసారా నార్మల్ అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. నో ప్రాబ్లమ్. మళ్ళీ క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి. ఈ అని ఇందాక ఇచ్చామా? అక్కడ మనం టిక్ పెట్టకపోతే ఇక్కడ మళ్ళీ ఈ అని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ అని మనం స్టార్టింగ్ పేజ్ బేసిక్ డేటా 1లో ఇచ్చాం గదా! అక్కడ మనం టిక్ పెట్టాం కాబట్టి ఇక్కడ బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్ అని ఈ అనేది ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఆ టిక్ అక్కడ అందుకోసం పెడతాం మాట. అవైలబిలిటీ చెక్ అని ఉంది. ఇక్కడ 1 ఇచ్చేసేయండి. డైలీ రిక్వైర్మెంట్ 1 అండి. ఇది స్టాండర్డ్. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ గ్రూప్ అని అడుగుతుంది. ఈ యొక్క టైర్స్‌ని మీరు ఎలా ట్రాన్స్‌పోర్ట్ చేస్తారంటుంది. ఆన్ ప్యాలెట్సా? లేకపోతే ఇన్ లిక్విడ్ ఫార్మా? కంటైనర్సా? టైర్స్ అనేవి జనరల్‌గా కంటైనర్స్‌లో వస్తాయి కాబట్టి కంటైనర్స్ సెలెక్ట్ చేశాను నేను. నెక్స్ట్ లోడింగ్ గ్రూప్ ఏంటి అని అడుగుతుంది. అంటే లోడ్ చేసుకోవడానికి. క్రైన్స్ ద్వారా నేను లోడ్ చేసుకుంటాను మెటీరియల్స్ అని చెప్పాను. ఇవన్నీ ఇచ్చేసాక జస్ట్ మళ్ళీ క్లిక్ ఆన్ ఎంటర్ కొట్టండి. పర్చేసింగ్ ట్యాబ్‌లోకి వచ్చింది. పర్చేసింగ్ గ్రూప్ ఏంటి? ఇక నేను ఎస్ఏపీ స్టాండర్డ్ తీసుకుంటా. దట్ ఈస్ 001 స్టాండర్డ్ తీసుకున్నాను. ఇక్కడ ఆటోమేటిక్ పీఓ అని పెట్టండి. అంటే పర్చేస్ ఆర్డర్ ఇది. ఆటోమేటిక్ పర్చేస్ ఆర్డర్ అని. దీని గురించి మనకి ఫ్రంట్ క్లాసెస్‌లో అయితే మనం చూసుకుందాం. ఇన్ ఫ్రంట్ వచ్చే క్లాసెస్‌లో. ఇది ఆటోమేటిక్ పీఓ ఒకటి ఇచ్చేసి, ఈ 2 ఇచ్చేసిన వెంటనే జస్ట్ మళ్ళీ క్లిక్ ఆన్ ఎంటర్. ఇక టెక్స్ట్ అడుగుతుంది. మన టెక్స్ట్ ఏంటిది? బజాజ్ టైర్స్ కదా! బజాజ్ టైర్స్ 13 ఇంచ్ అని చెప్పించి ఎంఆర్‌పీ 1లోకెళ్ళండి. ఎంఆర్‌పీ 1లో ఇక్కడ అడుగుతుంది. చూడండి ఇక్కడ ఈఏ చూసారా? మనం ఫస్ట్‌లో ఇచ్చి టిక్ పెట్టిన వల్ల ప్రతి దాంట్లో ఈఏ తీసుకుంటుంది. లేదా ప్రతి పేజ్‌లో మనం ఈఏ ఎంటర్ చేయాలి. అక్కడ చెక్ బాక్స్ అనేది యాక్టివేట్ చేయకపోతే. ఎంఆర్‌పీ టైప్ ఏంటని అడుగుతుంది. ఎంఆర్‌పీ అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. యాక్చువల్ వచ్చి పీపీ వాళ్ళది. వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ నో ప్లానింగ్ అని ఇద్దాము. ఎన్‌డి నో ప్లానింగ్. సెలెక్ట్ చేయండి. అంతే జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు 2లోకెళ్ళింది ఎంఆర్‌పీ 2లోకి. డెలివరీ టైం ఎప్పుడని అడుగుతుంది. 1 డేలో డెలివరీ చేయాలని చెప్పండి. అండ్ జీఆర్ ప్రాసెసింగ్ గూడ్స్ రిసిప్ట్ ప్రాసెసింగ్ ఎన్ని రోజులుంటే ఒక రోజులోనే చేయాలని చెప్పండి. మళ్ళీ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. త్రీలో ఒకసారి చూడండి. ఇక్కడ అవైలబిలిటీ చెక్ అని ఉంది కదా! అవైలబిలిటీ చెక్ 1 ఇది కంపల్సరీ 1 అని ఉంటుంది. ఒకసారి ఇది చూడండి. 1 అని లేకపోతే 1 అని ఇవ్వండి. ఇప్పుడు ఎంఆర్‌పీ 4కొచ్చి చూస్తున్నాము. ఇక్కడ మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లాంట్ డేటా, స్టోరేజ్ డేటాలో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైనా ఇవ్వాలేమో. అవసరం లేదు. ఇక్కడ ప్లాంట్ అండ్ డేటాలో స్టోరేజ్ 2లో ఇక్కడ చూడండి. గ్రాస్ వెయిట్ 5 అనేది తీసుకుంది. కేజీ అని తీసుకుంది. ఇక్కడ మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ ట్యాబ్ ఇక్కడైతే ఇవ్వాలి. ఆ మెటీరియల్ యొక్క వాల్యుయేషన్ క్లాస్ ఏంటి అని అడుగుతుంది. వాల్యుయేషన్ క్లాస్ రా మెటీరియల్‌కి వచ్చేటప్పటికి 3000 సెలెక్ట్ చేసుకోవాలి. సర్వీస్ మెటీరియల్‌కి అయితే 3002 లేదంటే అట్లా కొన్ని వాల్యుయేషన్ క్లాసెస్ అనేవి స్టార్టింగ్ క్లాస్‌లో అయితే చెప్పాను. దాన్ని బట్టి మీరు చూసుకోండి. రా మెటీరియల్‌కి వచ్చేటప్పటికి 3000 మనకి. 3000 సెలెక్ట్ చేసుకోండి. ఇవి మారుతూ ఉంటాయి. రా మెటీరియల్‌కి ఒకటి, డైన్ మెటీరియల్‌కి ఒకటి, ఫెట్ మెటీరియల్‌కి ఒకటి. ఇది వాల్యుయేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ క్లాసెస్ లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. దాన్ని బట్టి చూడండి. ఇది ఇచ్చేసాక ఇక్కడ మెయిన్ ఇంకోటేంటంటే స్టాండర్డ్ ప్రైస్ ఎంత అని ఉంటుంది. ఒక్కొక్క టైరు ఎంత అని అడుగుతుంది. నేను ఒక్కొక్క టైరు ఎంత ఇస్తున్నానంటే
ఒక 100 రూపీస్ ఇస్తున్నా. సెకండ్ ట్యాబ్‌లోకి వచ్చింది. సో, ఇక్కడ సెకండ్ ట్యాబ్‌కి వెళ్ళాం. అకౌంటింగ్ ట్యాబ్‌లో టూల్ అడుగుతుంది. ఏం లేవు. ఇక్కడ ఏమి ఇవ్వాల్సింది కాస్ట్ సెంటర్ 1 అంటే కాస్టింగ్ 1. దీంట్లో ప్రాఫిట్ సెంటర్ అని ఉంటుంది. ఇది డిఫాల్ట్ 1 ఇచ్చేసేయండి. ఇలా ఎంటర్ కొట్టండి. 0001 అని చెప్పి ఎంటర్ కొట్టండి. ఒక డమ్మీ అయితే ఉంటుంది ఇక్కడ. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అది యాక్టివేట్ అవుతుంది. కాస్ట్ సెంటర్ 2కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. కరెంట్ పీరియడ్ అంటే ఈ మంత్ అండ్ ఇయర్, స్టాండర్డ్ ప్రైస్ 100 అని చెప్పేసి తీసుకుంటుంది, ఇందాక ఇచ్చింది. సో ఇవన్నీ అయిపోయినాక మెయిన్ డేటాకి వెళ్ళండి. మెయిన్ డేటాకి వెళ్ళి జర్మనీలో అంటే డిఈ, జర్మనీ లాంగ్వేజ్ వచ్చి డిఈ. ఈ టైర్స్ని ఏమంటారు అని అంటుంది. సేమ్ ఇలానే పిలుస్తారని చెప్పండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ మీరు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బేసిక్ డేటా 1 మీద క్లిక్ చేయండి. ఒకసారి చూసుకోండి అన్ని. చూసుకున్నాక ఇక్కడ చెక్ అండ్ స్క్రీన్ డేటా అని కొట్టండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏం డిస్ప్లే చేయలేదు. ఎర్రర్ ఉంటే మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఏం చేయలేదు కాబట్టి సేవ్ కొట్టేసేయండి. ఒక నెంబర్ అయితే క్రియేట్ అయిపోయింది చూడండి. మెటీరియల్ నెంబర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ నెంబర్ ఇది సేవ్ చేసుకోండి. లేదంటే ఎక్కడైనా ఎక్సెల్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సేవ్ చేసుకోండి ఇది. సో మన మెటీరియల్ అయితే ఇలా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన మెటీరియల్ని ఎలా చూడాలంటే MM02 వచ్చి ఏమైనా చేంజెస్ చేయాలంటే MM02 చూడండి. ఇక్కడ చేస్తాను నేను MM02. చూసారా ఆ మెటీరియల్ ఇక్కడికి వచ్చేసింది క్రియేట్ అయిన నెంబరు. సో దీని మీద ఎంటర్ కొట్టండి. ఇలా ఎంటర్ కొట్టండి. ఆ నెంబర్ అక్కడ ఇచ్చి ఎంటర్ కొట్టినాక మీరు ఎక్కడైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి. బేసిక్ డేటా 1లో చేంజ్ చేయాలనుకుంటున్నారు సపోజు, దాని మీద క్లిక్ చేసి ఆర్గనైజేషన్ లెవెల్ అని ఇవ్వండి. ఇలా వస్తుంది. ఇక్కడ నేను 13 ఇంచ్ బదులు 14 ఇంచ్ అని ఇస్తున్నా. అంటే ఫ్లోలో నేను 13 ఇచ్చాను అనమాట. ఇప్పుడు 14 చేద్దాం అనుకుంటున్నాను. చేసేసాను 14. దాన్ని సేవ్ చేసేయండి. ఎర్లియర్ మనం ఏమి ఇచ్చాం 13 ఇచ్చాం. ఇప్పుడు 14 అయింది. మరి అయిందో లేదో ఎక్కడ చూడాలి? MM03 డిస్ప్లే కదా, MM03. ఈ నెంబర్ ఇక్కడికి వచ్చింది. జస్ట్ ఎంటర్ కొట్టండి. బేసిక్ డేటా 1 చూడండి. వాళ్ళని చూడండి ఏమని వచ్చింది. బజాజ్ టైర్స్ 14 ఇంచ్. ఇక్కడ మన డిస్ప్లేలో ఏం ఎడిట్ చేయడానికి ఉండదు. MM02లోనే మనం ఏమైనా చేయగలం. మన ఇచ్చిన డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇందాక 100 రూపాయలు ప్రైస్ ఇచ్చామా, ఎక్కడ ఇచ్చాము మనం? అకౌంటింగ్ ట్యాబ్లో ఇచ్చాము. అకౌంటింగ్ ట్యాబ్లో ఇది అడుగుతుంది. ప్లాంట్ ఏంటి అని అడుగుతుంది. చూడండి ఇక్కడ 100 రూపాయల ప్రైస్ ఇచ్చామా, స్టాండర్డ్ ప్రైస్ ఇక్కడ కనిపిస్తుందో. మనం ఏమి ఇచ్చామో ఇక్కడ అన్నీ మనం చూడొచ్చు. ప్రాఫిట్ సెంటర్ 1 ఇచ్చాం. అకౌంటింగ్ ట్యాబ్ ఇవన్నీ మనం చూడొచ్చు. బేసిక్ డేటా 1లో ఏమి ఇచ్చామన్నది ఇక్కడ చూడొచ్చు. ఓన్లీ డిస్ప్లే పర్పస్ మాత్రమే. సో ఇలా అయితే మనకి మెటీరియల్ అయితే క్రియేట్ చేయాలి. ఓకేనా? మెటీరియల్ అయితే క్రియేట్ చేసే పద్ధతి ఇది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫో రికార్డ్ అండ్ సోర్స్ లిస్ట్ అనమాట. చూడండి ఇక్కడ వాట్ ఈజ్ పర్చేస్ ఇన్ఫో రికార్డ్. దీన్ని ఇన్ఫో రికార్డ్ అంటారు చాలామంది. కొంచెంమంది పిఐఆర్ అంటారు. పిఐఆర్ అన్న, ఇన్ఫో రికార్డ్ అన్న, పర్చేస్ రికార్డ్ అన్న ఇవన్నీ ఒకటే. సో పిఐఆర్ అంటే పర్చేస్ ఇన్ఫో రికార్డ్. దీన్ని సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే మనం ఏ పిఐఆర్ స్టోర్స్ ప్రొక్యూర్మెంట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ బిట్వీన్ ఏ మెటీరియల్ అండ్ వెండర్. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫో రికార్డ్ మీన్స్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వెండర్ డేటా ప్లస్ మెటీరియల్ డేటా అని చెప్పొచ్చు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే అంటే దాంట్లో 2 డేటాలు ఉంటాయి. ఒకటి వెండర్ డేటా, 2 మెటీరియల్ డేటా. ఆ ఏం డేటాలు ఉంటాయో ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ప్రైసింగ్ ఉంటుంది. ప్రైసింగ్ అంటే మనం ఎంత ప్రైస్ అయితే పెట్టాము, దానికి ఏమేమి డిస్కౌంట్లు పెట్టాము అన్నీ కూడా దాంట్లో చూసుకోవచ్చు. డెలివరీ టైం ఎప్పుడు పెట్టాము, మనం ఎంత క్వాంటిటీ కొంటున్నాం, మ్యాక్సిమం క్వాంటిటీ, మినిమం క్వాంటిటీ. తర్వాత వెండర్ స్పెసిఫిక్ మెటీరియల్ నెంబర్ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్స్. అంటే ఆ మెటీరియల్ నెంబర్ ఉంటుంది వెండర్కి సంబంధించి, అండ్ అలాగే దాని యొక్క స్పెసిఫిక్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయన్నమాట. సో మనకు షార్ట్ ఫామ్లో చూస్తే కనుక పిఐఆర్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి.
వెండర్ ప్లస్ మెటీరియల్ ప్లస్ అగ్రీ టర్మ్స్ అంటే దీంట్లో డెలివరీ టైము తర్వాత ఇది ఎప్పుడు డెలివరీ అవుతుంది అది మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట. పిఐఆర్ మీన్స్ పర్చేస్ ఇన్ఫో రికార్డ్ వెండర్ డీటెయిల్స్ ప్లస్ మెటీరియల్ డీటెయిల్ ప్లస్ అగ్రీ టర్మ్స్ సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఎంటర్ వన్స్ దీని టీ కోడ్ వచ్చేసి ME11 ఎస్ఏపి రిమెంబర్ ఇట్. ఒకసారి మీరు ఈ టీ కోడ్లో దీనికి ఇచ్చారంటే కనుక ఎస్ఏపి మమ్మల్ని రిమెంబర్ చేస్తుంది, గుర్తు చేస్తుంది అంటుంది. వెన్ ఆర్డరింగ్ ఎస్ఏపి ఫిల్స్ ప్రైస్ అండ్ టర్మ్స్ ఆటోమేటికల్లీ. ఒకసారి మనం ఇన్ఫో రికార్డ్ చేశాక రేపు పొద్దున మనం ఏమైనా మెటీరియల్ ఆర్డర్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా దాని ప్రైజు, దాని యొక్క డెలివరీ డేటు అవి ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ ట్రిగ్గర్ అవుతాయి ఆటోమేటిక్గా అని చెప్తుంది. ఇవి మనం చూద్దాము. కీప్స్ ప్రొక్యూర్ ఫాస్ట్ యాక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ అనమాట. అంటే మనం ప్రొక్యూర్మెంట్ అనేది స్పీడ్గా చేయొచ్చు అండ్ యాక్యురేట్గా చేయొచ్చు అండ్ క్లియర్గా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఈ టీ కోడ్తో మనం ఇది ఒకసారి అయితే చూద్దాము. దీని టీ కోడ్ వచ్చేసి ME11 అని చెప్పారు. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వెండర్ డేటా అండ్ మెటీరియల్ డేటా, లేదంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వెండర్ డేటా అండ్ మెటీరియల్ డేటా అని చెప్పొచ్చు. దీంట్లో ఏమి ఇంక్లూడ్ ఉంటాయని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ప్రైజింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. డెలివరీ టైం ఒకటి, మ్యాక్సిమం క్వాంటిటీ అంటే మనం ఎంత మెటీరియల్ అయితే కొందాం అనుకుంటున్నాం మ్యాక్సిమం క్వాంటిటీస్, మినిమం క్వాంటిటీస్ ఉంటాయి. అండ్ దాంట్లో యూనిట్ ఆఫ్ మెజర్స్ కూడా ఉంటాయని మనం ఇలా చెప్తే సరిపోద్ది. మీరు ఇన్ షార్ట్ ఫామ్స్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. సో చలో మనం అయితే వెళ్ళి ట్రై చేద్దాము క్రియేట్ చేసి. ME11 అన్నాడు సోర్స్ కోడ్, టీ కోడ్ వచ్చి ME11. సో ఎస్ఏపి ఓపెన్ చేసి ME11 అని కొట్టండి. ఇక్కడ మనకి వెండర్ వచ్చారు. వెండర్ నెంబర్ అనేది వెండర్ క్రియేట్ చేశాక నేను చెప్తాను. తర్వాత మెటీరియల్ ఒకటి, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఒకటి, ప్లాంట్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఈ వెండర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇచ్చేసేయండి. మెటీరియల్ నెంబర్ ఇందాక మనం క్రియేట్ చేసింది ఇక్కడ ట్రిగ్గర్ ఏం చూసారా 980025 ఇందాక మనం క్రియేట్ చేసిన నెంబర్ ఆటోమేటిక్గా తీసుకుంది. ఈ వెండర్ కాన్సెప్ట్ అనేది మీకు చెప్పలేదు, నేను చెప్తాను. దీని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ. సో మనకి ఇనీషియల్ స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పర్చేస్ ఆర్గనైజేషన్ డేటా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వెండర్ వచ్చాడు, మన మెటీరియల్ నెంబర్ వచ్చింది, మెటీరియల్ గ్రూప్ వచ్చింది, పర్చేస్ ఆర్గనైజేషన్ వచ్చింది. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే 1 అని ఇవ్వండి, మినిమం క్వాంటిటీ 1, ఇవన్నీ స్టాండర్డ్స్ అన్నమాట. ఈ రెండు ఇవ్వండి. మ్యాక్స్ క్వాంటిటీ నువ్వు ఎంత మెటీరియల్ కొంటావు అని అడుగుతుంది. సో ఇంతలోపు కొంటాను, ఒక 50,000 ఇవ్వండి ఇంతలోపు. ఇక్కడ మన మెయిన్ పార్ట్ ఏంటంటే నెట్ ప్రైస్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఎంత అయితే ఇచ్చామో నెట్ ప్రైజు, అంత ప్రైజు నువ్వు ఎప్పుడైనా మెటీరియల్ కొన్నప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 100 ఇచ్చాను, సపోజ్ 100 అని ఎంటర్ చేయండి. ఇది 100, ఓకేనా? 100 ఇది తీసుకుంది. సో దీన్ని సేవ్ చేసేయండి. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ క్రియేటెడ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలంటే ప్రైజు ME11 క్రియేషన్ కాబట్టి 12/n ME12 చూడండి. దీని మీద ఎంటర్ చేయండి. ఇక్కడ మనం మళ్ళీ పర్చేస్ ఆర్గనైజేషన్ డేటా 1 మీదకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే సపోజ్ ఇక్కడ 100 ఉంది, తీసి 100 ఏమైనా తీయాలనుకుని 100 తీసి మళ్ళీ 200 పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మీరు ఇక్కడ చేయొచ్చు. కండిషన్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ చూజ్ అని కొట్టండి. ఇక్కడ అమౌంట్ ఉంటుంది, ఈ అమౌంట్ మీద 200 కావాలితే 200 ఇవ్వచ్చు, ఓకేనా? ఇచ్చి సేవ్ చేస్తే 200 అవుతుంది. సో నేను 100 ఉంచేస్తున్నాను, 100 ఉంచి సేవ్ చేశాను, బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలంటే ME13 అనమాట. 11 వచ్చి క్రియేషన్, 12 వచ్చి చేంజ్, 13 వచ్చి డిస్ప్లే. మనం డిస్ప్లే చేస్తే ఇక్కడ మనం ఏం చేయలేం, జస్ట్ చూడగలం అంతే. పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాకి వెళ్ళండి. 100 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు అలానే ఉంది. వ్యాలిడ్ డేట్ అంటే కంపెనీ ఉన్నంత వరకు,
$9999 అంటే వ్యాలిడ్. కంపెనీ ఉన్నంత వరకు వెండరు వీడినే మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టుగా అది ఎస్ఈపి అనేది అక్కడ మనకు చూపించింది. ఇక్కడ ప్లాంట్ స్టాండర్డ్ చూపిస్తుంది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇన్ఫో రికార్డ్ అయితే అట్లా మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సోర్స్ లిస్ట్ వచ్చి ME01 ఇది సోర్స్ లిస్ట్. సో మెటీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ మీకు తీసుకోకపోతే కనుక ఇక్కడ మీరు క్లిక్ చేసన్నా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్టార్ అని ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు మెటీరియల్ నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతుంది మెటీరియల్ అని. ఇక్కడ మీ మెటీరియల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. లేదంటే ఎక్కడైనా కాపీ చేసుకుంటే ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసి జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సోర్స్ లిస్టు వ్యాలిడ్ డేట్ అని అడుగుతుంది. సోర్స్ లిస్ట్లో వ్యాలిడ్ డేట్ వచ్చేసి 25th. వ్యాలిడ్ 2 అని అడుగుతుంది. వ్యాలిడ్ 2 అంటే ఎప్పటి వరకు అంటున్నాడు. సో దీన్ని నేను కాపీ చేసి Ctrl+C Ctrl+V నేను ఒక 100 సంవత్సరాలు అంటే సపోజ్ 3000 వరకు అని చెప్తున్నాను. ఇక్కడ వెండర్ అడుగుతుంది. వెండర్ ఎవరు అని అడుగుతుంది. అడుగుతుంటే ఇక్కడ నేను మన వెండర్ ఎవరున్నారో వాళ్ళు ఇవ్వాలి. మన వెండర్ నెంబర్ వచ్చి ఈయన మన వెండరు. పర్చేస్ ఆర్గనైజేషన్ వచ్చి 0001 అండ్ సరిపోతుంది. ఇవి ఇచ్చి జస్ట్ సేవ్ చేయండి. సోర్స్ లిస్ట్ చేంజ్డ్. అసలు సోర్స్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ మనం పీపీటీలో చూపిస్తాం చూడండి. Source list is a like pre-approved vendor roster for each material and plant. It tells SAP who you can buy from and during which dates. అంటే ఏం లేదు, మనకు ఆల్రెడీ ఒక ప్రీ అప్రూవ్డ్ వెండర్ అయితే ఉంటారు. ఆ మెటీరియల్ అనేది ఆయన దగ్గర నుంచే మనం కొనాలి అని చెప్తుంది. దీనివల్ల యూజ్ అంటే ప్రివెంట్ బయింగ్ ఫ్రమ్ అన్అప్రూవ్డ్ వెండర్స్. మనం ఏంటంటే బయట ఎవడు పడితే వాడి దగ్గర నుంచి కొనడానికి కుదరదు అన్నట్టుగా ఈ సోర్స్ లిస్ట్. ఒక వెండర్ మన ఎగ్జిస్ట్ అయి ఉంటాడు, వాడి దగ్గరే మనం మెటీరియల్ తీసుకుంటూ ఉంటాము. అన్అప్రూవ్డ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లోకి రారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. మన వెండర్ ఎవరైతే ఉన్నారో మనకి ఆ మెటీరియల్కి చెప్పడానికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. దీన్నే సోర్స్ లిస్ట్ అంటారు. సో ఇక్కడ వరకు ఓకే. సోర్స్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము అండ్ ఇన్ఫో రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. మెటీరియల్ మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఇక్కడ వెండర్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఆ వెండర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే వెండర్ కాన్సెప్ట్ అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అది టైం టేకింగ్ ప్రాసెస్. ఈ వెండర్ ఎలా వచ్చాడు అనే సిరీస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికి ఇవైతే అర్థం చేసుకోండి. ఎలా మెటీరియల్ క్రియేట్ చేయాలో చెప్పాను. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ అంటే ఏంటి చెప్పాను. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ వెండర్ డేటా అండ్ మెటీరియల్ డేటా. దీంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రైజింగ్ ఎంత అని ఇంక్లూడ్ ఉంటుంది, డెలివరీ టైమ్స్ అండ్ మ్యాక్సిమం క్వాంటిటీ ఎంత, ఇవన్నీ మనం అక్కడ చూసాము. అండ్ వెండర్ స్పెసిఫిక్ మెటీరియల్ నెంబర్ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్, దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ప్రాక్టికల్గా కూడా చూసాము. షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. పిఐఆర్ ఈక్వల్ టు వెండర్ ప్లస్ మెటీరియల్ ప్లస్ అగ్రీ టర్మ్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాట్ ఈస్ సోర్స్ లిస్ట్ అని అంటే సోర్స్ లిస్ట్ లైక్ యాజ్ ఏ ప్రీ అప్రూవ్డ్ వెండర్ రోస్టర్ ఫర్ ఈచ్ మెటీరియల్. ఒక్కొక్క మెటీరియల్కు ఆ మెటీరియల్కి ఆ వెండర్ అండ్ ప్లాంట్. ఇట్ టెల్స్ ఎస్ఏపి హూ యూ కెన్ బై ఫ్రమ్ అండ్ డ్యూరింగ్ విచ్ డేట్స్, ఏ డేట్స్ కొంటున్నాము, ఎవరి నుంచి కొంటున్నాము అని. దీనివల్ల యూజ్ ఏంటంటే అన్అప్రూవ్డ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీంట్లోకి రారు. మనకి అప్రూవ్డ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం మెటీరియల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది టుమారో వీడియోస్లో అయితే నేను వెండర్ గురించి, దీంట్లో మనకి వెండర్ ట్రిగ్గర్ అయ్యాడు కదా, సో మీకు డౌట్ వస్తుంది ఈ వెండర్ అంటే ఎవరు ఏంటి అనేది. ఆ క్లాస్ అయితే మనం రేపు పొద్దున్న చూద్దాము. ఓకే, అప్పటి వరకు కీప్ వాచింగ్ అండ్ కీప్ ప్రాక్టీస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయాలి అండ్ లైక్ చేయాలి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.